శ్రీ భక్తి సార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్ర విశ్రాన్ శ్రీమత్ పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామయమునా వాస్తవ్యమాలాదరాన్ యోగేంద్రం కురుకే సచంద్ర జలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యన్యగమాంత యోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే స దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం ఖలు వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షణ లక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శ్రుత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసోదన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారర్ణవసమ్మగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాస ససుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశక పాదసేవ ప్రాప్తాఖిల ద్రోణ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం గుడైవర్లమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య శైవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే జీవిదిత్యే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం తిరువழிదినాడెన్నం தென்குருகூரியன்னும் மறுவினியவன் பொருணலென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்புருகோர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்தால் சிறகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பெறாத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதில் அரங்கர் ஒன் புகழ்வேன் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் ஐயாமுயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகையர்கோன் ராஜினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవద్గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఆచార్య పరంపర అనేటువంటి గోష్ఠి చాలా పెరుమాళ్ళ కటాక్షం చేత అద్భుతంగా ఒక క్రమశిక్షణతో నేర్చుకోవాలి అనేటువంటి పట్టుదలతో అభ్యాసపూర్వకంగా సాగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యాప్గా దీన్ని మనం తీసుకోవాలి. ఇందులో ఎంత చక్కటి విజయాలను మనం రుచి చూస్తున్నామంటే, నిన్న మీరు తెలుసుకున్నారు పాములపాటి శ్రీలక్ష్మి గారు 25 మందిలో ఒకరిగా నిలిచారు అని. మంత్రి ప్రగడ దీపిక గారి అబ్బాయి శ్రీకర్ గారు, ఆ బాబు కూడా, తను కూడా చక్కటి 25 మందిలో ఒకడిగా ఫైనల్స్కి వెళ్ళాడు అని తెలుసుకున్నాము. ఉషారాణి గారు కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రురాలయ్యారని తెలిసింది. ఇలా ఒకళ్ళని కాదండి, చెప్పుకుంటూ వెళితే
ఎంతో మంది ఇందులో ఎంతో శ్రద్ధ ఆసక్తులతోటి ఎంత ఇంట్రెస్ట్గా వింటున్నారని నాకు ఆనందం అవుతుందంటే, మన ఎస్ఎస్ఆర్ ఆచార్యులు గారు ఉన్నారు చూడండి, ఒలివల కాలం ఎல்லாம் వచ్చేస్తుంది అని తమ ఆనందాన్ని ఎంతో చక్కగా ప్రకటించారు వారు. ఎప్పుడు ఆ తిరువేంకటముడయాన్ని మనం సేవించుకోవాలి అని అంత ఊరించి ఆయన రేపు కనిపిస్తాడు అనుకోండి. ఇవాళ మనం ఇంకా 2 పాసురాలు ఉన్నాయి కాబట్టి వీటి అర్థాన్ని తెలుసుకొని రేపు అందులోకి ప్రవేశిద్దాం. ఇంకా ఈ 10 అయిపోలేదమ్మా. 3వ పత్తు 2వ తిరువాయిమజిలో 10వ పాసురంలో మనం ప్రవేశించాం. 10, 11 ఉన్నాయి. తర్వాత ఆచార్యత్రయం యొక్క వివరణ వ్యాఖ్యానాలు ఉన్నాయి. అవి ఇవాళ పూర్తి చేసుకోగలిగితే తర్వాత మనం రేపు ఆ వెంకటేశ్వరుడి యొక్క పాదపద్మాలని గట్టిగా పట్టుకునేందుకు ఉన్నటువంటి అవరోధాలన్నీ తొలగిపోతాయి అనేటువంటిది ఒక ఉత్సాహ శక్తి. దానికి నేను చెప్తున్నాను, ఇది పొగడత కాదు, ఒక ఉత్సాహ శక్తి. ఎప్పుడు చదువుతాము, ఒలివల కాలమేలా ఎంత గొప్ప తిరువాయిమొഴി అనేది. కొన్ని దేనికి అదే గొప్ప అయినా కొన్ని ప్రత్యేకంగా కలియుగంలో మనకి భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల గురించి వర్ణించేటువంటిది. అది ఎప్పుడు చదవాలి, ఎప్పుడు వింటాం. ఇలాంటి ఆర్తి కలిగినటువంటి మంచి శ్రోతలు భక్తులుగా ఉండడం వల్ల ఇలాంటి ఆచార్య పరంపర గోష్ఠి చక్కగా వర్ధిల్లాలి అని, మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి అని మనం పెరుమాళ్ళని ప్రార్థిద్దాం. ఇవాళ మనం 10వ పాసురంలో ప్రవేశించాం. 3, 2 10వ పాసురంలో ప్రవేశించాం. ముందుగా పాసుర అనుసంధానం. தலைப்பை காலம் நமந்தமர்பாசம் விட்டால் அலை பூணுண்ணும் அவ்வல்லலெல்லாம் மகளா கலைப்பல் ஞானத்து என் கண்ணனை கண்டு கொண்டு நிலை பெற்று என் நெஞ்சம் பெற்றது நீடு உயிரே. தலைப்பை காலம் நமந்தமர்பாசம் விட்டால் அலை பூணுண்ணும் அவ்வல்லலெல்லாம் மகள கலைப்பல் யானத்து என் கண்ணனை கண்ணு கொண்டு நிலை பெற்று என் நெஞ்சம் பெற்றது நீடு ఉయిరే. నమ్మాళ్ళవార్ల యొక్క ఆనందాన్ని మనకి ఒకవైపు ఆనందము, ఒకవైపు ఎప్పుడు చేరతాను అనేటువంటి ఆర్తి, చేరలేకపోయామనేటువంటి ఆవేదన, ఇన్ని రకాలు కలగలుపుగా నమ్మాళ్ళవార్లలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. 9 పాసురాలలో 9వ పాసురంలో ఆయనకి చాలా బెంగ వచ్చేసిందని చెప్పుకున్నాం. 10వ పాసురంలోకి వచ్చేవాడికి పరమాత్మ యొక్క ఓదార్పు ఆయనకి లభించింది. 10వ పాసురం ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. చాలా సహజమైనటువంటి, లోక సహజమైనటువంటి, అద్భుతమైనటువంటి అర్థం కలిగినటువంటి పాసురము ఈ పాసురము. నమంతమర్ అంటే యమభటులు అని అర్థం. నమంతమర్ యమభటులు. తలైపై కాలం నెత్తి మీద కాలు పెట్టే సమయం వచ్చేసినప్పుడు, అంటే అంత్య దశ అని చెప్పడం కనమాట. అది ఎప్పుడో ఎవరిది తెలియదు. అలాంటి దశలో పాశం పెట్టాల్, వాళ్ళకి చేతనైన పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఏమిటారు డ్యూటీ? ఒకసారి యమపాశాన్ని అలా విసురుతారు జీవుడి మీదకి. అలైపుం అవ్వల్లెల్లాం, ఆ హింసని అనుభవించేటువంటి ఆ అల్లలెల్లాం దుఃఖం, అయ్య బాబోయ్ అది ఎంత దుఃఖాన్ని ఇస్తుందో. అది పోవడం సహజం, వాళ్ళు తీసుకు వెళ్ళడం సహజమైన, పోతామేమో అని రోజు పోతుండడం కూడా సహజం. బెంగట్టుకు పోయి పోతామేమో అని ఏ రోజుకు ఆ రోజే పోయినంత పని అయితే ఉంటుంది. అది కూడా చాలా సహజం. ఇలాంటి దుఃఖం అంతా అగల దూరమయ్యేలాగా పలకలై అన్ని శాస్త్రాలు వేదాల చేత జ్ఞానం తెలుసుకోబడినటువంటి పరమాత్మ ఎలా తెలుస్తాడు? వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః కదా. అందువల్ల తెలుసుకోబడేటువంటి యన్ కണ്ണన్, యన్ వామన,
ఎన్ ఈశన్ నమ్మాళ్వార్ల యొక్క ప్రయోగం. నా కృష్ణుడా, నా కోసమే వచ్చి అవతరించిన కృష్ణుడా, కండు నిన్ను దర్శించిన తరువాత అంటే 10వ పాసురంలో ఒక్కసారి స్వామికి ఆయన నయన గోచరుడయ్యాడు, అలాగా ప్రత్యక్షం అయ్యాడు అనమాట. ఆహా నిన్ను చూశాను, ఎన్నంజం నిలై పెత్తు, ఎన్నంజం నా మనస్సు నిలై పెత్తు, స్థిరంగా ఉంది ఇప్పుడు. ఇంతవరకు తల్లడిల్లిపోతోంది, బాధపడిపోతోంది. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చూస్తాను. ఆ ఆవేదన తీరేలాగా ఒక్కసారి దర్శనం అయ్యేటప్పటికీ నా మనసు నిలై పెత్తు, స్థిరత్వాన్ని పొందింది. ఉయిరు వీడు పెత్తు, ఆత్మ నిత్యంగా నిలబడింది. చాలా అందమైన వ్యాఖ్యానాన్ని చేస్తారు. ఆత్మ నిత్యమైంది అని ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు ఏంటండి, ఆత్మ ఎప్పుడూ నిత్యమైనదే కదా అన్నదానికి కూడా చక్కటి వ్యాఖ్యానాల్లో సమాధానాలు చెప్తారు. ఏమీ లేదు, యమభటులు ఎప్పుడైతే తమ పాశాన్ని అంత్యకాలంలో మన మీద వేస్తారో ఆ దుఃఖం పోయేలాగా, అది అనుభవిస్తే గాని తెలియనటువంటి దుఃఖం, ఇలా ఉంటుంది అలా ఉంటుందని పోల్చడానికి మాటలకు అందని దుఃఖం, అలాంటి దుఃఖం దూరం అయ్యేలాగా ఏం చెయ్యాలి? వేదవేద్యుడైనటువంటి పరమాత్మని సేవించాలి. ఆయన గనక మన మానస వీధిలో ఒక్కసారి సాక్షాత్కరిస్తే ఈ ఆత్మ నిలబడుతుంది, ఈ మనస్సు స్థిమితాన్ని పొందుతుంది అని నమ్మాళ్వార్లు స్థిమితాన్ని పొందినటువంటి, ఓదార్పును పొందినటువంటి పాసురంగా దీన్ని మనం చెప్పుకుంటాము. ఇప్పుడు మనం 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. 61వ పేజీ చిట్ట చివర. 10ஆம் பாட்டு. இவர் நசையத்தவாறே கிரமப்பிராப்தி 10வது போலே இருந்தது என்று. ఈయనకి ఆశపోయింది నమ్మాళ్వార్లకి. 8 పాసురాల్లో ఎప్పుడు చూస్తా అనుకుంటూ 9లోకి వచ్చేటప్పటికి పూర్తిగా బెంగపడిపోయారు. బాగా బెంగపడినటువంటి పాసురం 9 అని రామానుజుల వారు చెప్పారని మనం చెప్పుకున్నాం కదా. అలాగా ఆయన తల్లడిల్లిపోయేటప్పటికి అయ్యో ఈయన ఉండలేకపోతున్నారు అని నీరరు పెరు విడాయరు ఉండు. నమ్మాళ్వారే, మీకు ఎంత దాహం అండి, ఇది మామూలు దాహం కాదు, మంచినీళ్ళు తాగితే తీరే దాహం కాదు. నన్ను ఎప్పుడు చూస్తానా అని మీరు ఎంత తహతహలాడిపోతున్నారో కదా. అలాంటి ఎన్నిరెందు మక్కాగవన్రో వడక్కు తిరుమలయ్యే నిర్తిరదు. మీకోసమేనండి నేను మన తిరుపతి అక్కడికి వచ్చి వెంకటేశ్వరుడిగా నిలబడి ఉన్నాను కదా. ఎండ్రా నిలయ్యై కాటే. ఒక్కసారి ఆ వెంకటేశ్వరుడి యొక్క దర్శనం కూడా అలాగా చక్కగా చూపించారు. ఎంత అదృష్టమో నమ్మాళ్వార్లకి పెరుమాళ్ల దర్శనం శ్రీ వెంకటేశ్వర రూపంగా లభించింది. అన్నిలయ్యై కాటి తరిప్పిక. అది చూసేటప్పటికి మనస్సు హాయిగా శాశ్వతంగా స్థిరంగా అమ్మయ్య అన్నట్లు అనిపించిందిట. ఒక్కసారి పెరుమాళ్ళ దర్శనం అయ్యేటప్పటికి చెప్పలేని ఆనందం కలిగింది. ఇది మనకి తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ లోపలికి వెళ్ళే దారిలో కూడా ఇలాంటి అనుభవం కలుగుతుంది. ఇంకా లోపలికి ఎప్పుడు ఎడతా, ఎప్పుడు చూస్తా అమ్మయ్య అదిగో చూసేసా, అదిగో కనిపిస్తున్నాడు, చూసేసా స్వామి వెళ్ళిపోతున్నాడు క్షణం ఇలా చూస్తూ మళ్ళీ అలా వెళ్ళిపోవడం. కానీ మనస్సు చాలా స్థిమిత పడిపోతుంది. నమ్మాళ్వార్ల యొక్క మనస్సు అలా స్థిమిత పడిపోయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ పేజ్ 62వ పేజీ మొదటి లైన్. తలైపై కాలనంతమర్. నెత్తి మీద కాలు పెట్టేటువంటి యమభటులు. తలైపై కాలం యమభటర్ వందు కిట్టుం కాలం. తలైపై కాలం అంటే ఏమిటండి? ఆ యమభటులు వచ్చి మన్ని సమీపించిన సమయము. దీనికి ఈ పెద్దలందరికీ కూడా భావ ఐక్యాలు ఉంటాయండి. ఒకే రకంగా ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది.
మనకి శంకర భగవత్పాదులు కూడా కరావలంబ స్తోత్రంలో సరిగ్గా దీన్నే ఇస్తారు. ఈ శ్లోకాన్నే, భావాన్నే శ్లోక రూపంగా మనకి ఇస్తారు. బద్ధ్వా కసైః యమభటాః బహుభర్త్సయంతి కర్షంతి యత్ర పరిపాససతైర్యధామాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎంత అద్భుతంగా సరిగ్గా ఈ పాసురంకి దానికి ఎంత సరిపోతుందో చూడండి. బద్ధ్వా కసైహి యమపటాహ, యమపటాహ కసైహి బద్ధ్వా. అది తాడు ఇలా వేసి కొట్టడం కాదు, ఆ మెడ చుట్టూ ఇలా తిరిగిపోయేలాగా బంధించేస్తాడు. అది పెట్టి ఇలా లాగితే ఆ ప్రాణాలన్నీ అలా వెళ్ళిపోతూ బహు భత్సయంతి. జాగ్రత్త, ఏం బ్రతుకు బ్రతికావు, ఎన్ని తప్పులు చేశావు అని ఓ వేలు పెట్టి ఇలా జాగ్రత్త జాగ్రత్త అంటుంటారట. భత్సయంతి కర్షంతి. వీడికేమో ఇంకా ఇటువైపు పోవాలని ఉంటుంది, రా రాన వాళ్ళేమో అటువైపు లాగుతుంటారు. సరిగ్గా అదే వ్యాఖ్యానంలో కూడా మనకి వస్తుందన్నమాట. 10 పాశశతైకి, 1 2 తాళ్ళు కాదండి, 100 తాళ్లతోటి బంధించేస్తారు అని. అప్పుడు చూస్తాట, ఒరే నీకు 2 లక్షలు ఇచ్చాను కదరా, ఎక్కడున్నావుడా అని కొడుకు కేసు చూస్తారట. నీకు ఇన్ని ఇచ్చాను కదా అని భార్య కేసు చూస్తారట. ఏకాకినం, ఎవరు కూడా రారు. ఏదో ద్వారే తిష్టంతి అన్నట్లుగా గుమ్మం దాకా వచ్చేవాళ్ళొకరు, శ్మశానం దాకా వచ్చేవాళ్ళొకరు, అంతే తప్ప కూడా వచ్చేవాడు ఎవడు ఎప్పుడు ఉండరు. పరవశం, పోని వెనక్కి లాక్కుందామా అని అంటే వాళ్ళు పాశాలు పట్టి లాగేస్తున్నారు. మోహం వచ్చేస్తోంది, ఏమీ చెయ్యలేని ఒక దుస్థితి వచ్చేస్తోంది. పతితం, పడిపోయినా కూడా లాక్కుపోతున్నారు అలాగా. దయాళో, ఎంత దయగల ఓ నృసింహస్వామి, నాకు నీ కరావలంబం ఇవ్వాల్సినది అన్న భావం సరిగ్గా ఇవాళ వ్యాఖ్యానం ఈ ముందు లైన్స్ లో సరిపోతుంది చూడండి. యమభటరు 100 కెట్టు కాలం ఇవన్ జీవికున్నాళ్ళు, బతికున్నాళ్ళు ఈయన ఎలా ఉన్నాడండి. నమకెదురుండో என்று மூளை எடியே నిన్ను వేండిత్తు చేదుదు తెలియం. నాకెదురేముంది, నన్నెవడేం చేస్తాడు అనేటువంటి ఒక నిర్లక్ష్య భావముతో జీవితాన్ని గడిపారు. ఇది ప్రతి వ్యక్తికి చాలా సహజమైనటువంటి అహంకారం. ఏమిటి అంటే, ఒంట్లో శక్తి ఉన్నంత కాలం ఈ అహంకారం ఉంటుంది, ఒంట్లో శక్తి పోయాక అహంకారం తగ్గుతుంది. నాకేముంది, నాకెదురే ఉంది, చేసి పాడేస్తా, తిరిగి వచ్చేస్తా, పెట్టి ఇచ్చేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా అని ఒక అహంకారం ఉంటుంది. ఆ తిరిగి తిరిగి వస్తా అనే అహంకారం కాళ్ళల్లో శక్తి తగ్గినప్పుడు పోతుంది. చదివి పాడేస్తా, కళ్ళకి శక్తి తగ్గితేదవుతుంది. నెమ్మదిగా అహంకారాన్ని, ఇంద్రియాలన్నీ దింపేస్తాయి అన్నమాట. నేను వయసు ఉన్నప్పుడు మాత్రం నాకెవరు ఎదురులేరు అన్నట్లు పెద్దవాళ్ళందరినీ కూడా నిర్లక్ష్య భావంతో చూడడం అనేది ఒకటి ఉంటుందిట. నమంతమర్ నాడోరుం செய்த புத்தங்களுக்கு పట్టోలై యజుది. ఎలా రాశారు, పట్టోలై యజుది. పద్దు రాసుకుంటాటండి చిత్రగుప్తుడు. ఇదిగో తల్లిదండ్రుల్ని ఎక్కడో పడేసిన పాపం ఇది, నెంబర్ 1. ఇదిగో ఆకలితో వాడు ఎదురుకుండా కూర్చుంటే పెట్టకుండా తిన్నదానికి పాపం ఇది. ఇలా ఒక్కొక్కటి నోట్ చేసుకుంటే పట్టోళయ్యది పద్దు రాసేసుకుని అలా అనుభవ సమయత్తులే వందు దాన్ని అనుభవింప చేయడానికి ముఖం కాట్టు అవరుగల్, తమ ముఖాన్ని చూపిస్తారంటే ప్రత్యక్షమవుతారు. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ వచ్చి పడతారు, కనపడుతూ ఉంటారు. పాశం విట్టాల్ వచ్చేసి వాళ్ళు ఆ పాశాన్ని వేసేలోపే రకరకాల విన్యాసాలు చేస్తారట. వచ్చాం, ఏదో అనుకున్నావే ఎంతకాలం పెద్ద గొప్పగా ఉంటాను, ఇప్పుడు చూడు అన్నట్లుగా చూపులు, కనుబొమ్మలు ఎగరవేయడాలు ఇలాంటివి చేస్తూ పాశాన్ని ఒక్కసారి అలా మీదకి విసురుతారట. తంగళ్ పాశం విట్టాల్, ఆ
அவர்கள் தங்கள் கையில் పాసెత్తై వీసినాల్, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పాశాన్ని విసురుతారు. అలై పూనుండం, ఆ హింసానుభవం ఉందే ఇవనుకు ఇవ్వరుగే నసై కిడక్కయ్యాలే, అది ఇంగే ఇసిక్క. ఇందాక చెప్పుకున్నామే, వీడికి సంసారం మీద మోహం పోకపోవడం వల్ల సంసారం వైపు వెళ్ళిపోతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అవరుగళ్ళు అంగే ఇసిక్క పడుం క్లేశత్తుక్కు ఓరవది ఇల్లేరే, ఏంట్రా పోతావు, ఎక్కడికి పోతావు తప్పించుకుని వాళ్ళు అటువైపు లాగుతారు, వీడు ఇటు లాగుతూ ఉంటాడు, వాళ్ళు అటు లాగుతూ ఉంటారు. అప్పుడు ఆ క్లేశం ఉందే వల్ల ఎన్నో మిత్తన్నాయి. అయ్య బాబాయ్, ఆ దుఃఖం ప్రాణాంతకమైనటువంటి ఆ దుఃఖానికి అద్దనేది లేదు. దృష్టాంతమిల్లై, ఇదిగో దాని బాధ ఇంత ఉంటుంది అని ఒక ఉదాహరణ చెప్దాము అంటే ఉదాహరణ కూడా మనకేమీ లభించదు. அதெல்லாம் காண காண விட்டுக்கடக கண்ணிற்க அத்தோடு సజాతీయమాన వల్లల్ என்றும் ఎంబార్ అరుళి చేయవదు. దీనికి ఎంబారేమో ఒక చక్కటి అభిప్రాయం చెప్పారు, ఇద్దరు అభిప్రాయాలు చెప్పారు ఇక్కడ. ఏంటంటే ఆ యమపాశము వేసి లాగేటువంటి దుఃఖము ఇంత అని మనం చెప్పలేము. అది భగవద్భక్తులకి ఉంటుందండి అంటే ఒక పోలిక కోసం చెప్పారు అన్నట్ట ఎంబార్. ఉంటుందని కాదు, అంతకంటే దుఃఖం లేదు అని తెలియడానికి పోల్చాలి కాబట్టి ఒక పోలిక చెప్పారు అన్నట్ట ఎంబారు. అవ్వోపాధి క్లేశం పోరుమాయిత్ భగవద్ విశ్లేషత్తాలే வருமதிர் வர்க்கு அன்றைக்கே பகவத் அலாபமேயான பின்பு யமவசியத்தையும் வந்ததே என்றோ என்று அந்த யமவசியத்தை పోంబడియాగ ఎన్న ఆండాన్ నిర్వహింపబడే. ఆండాన్ అంటే తిరుమలై ఆండాన్ అనేటువంటి మహానుభావులు. ఆయన ఏమన్నారంటే, ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆదరించకపోతే యమభటులు ఊరుకుంటారా? ఎవరికో లోకు అయితే లోకమంతా లోకు అని ఒక సామెత ఉంది కదండి. అలాగే పెరుమాళ్లే పట్టించుకోలేదు అంటే యమభట్లు వదిలిపెడతారా? ఆహా, వీటికి రక్షకుడు ఎవరు లేరు అని మరి విరుచుకు పడతారనమాట. ఇక్కడ నిత్య సూర్యుల్లాగా చక్కటి నిత్యానుభవం కలగడానికి అర్హత ఉన్న నేను ఇవాళ స్వామికి దూరమై ఇంత బాధపడుతున్నానే. ఇప్పుడు పెరుమాళ్ళు అనుగ్రహించారు కాబట్టి బ్రతికాను, ఈయనే అనుగ్రహించకపోతే అంత భయం నాకు వచ్చేది కదా అని చెప్పేవారు తిరుమలై అన్న. ఇద్దరు చెప్పింది ఒకటే, కొంచెం అభిప్రాయం ఎక్స్టెన్షన్స్ అంటారే కాస్త కాస్త అటు ఇటు పెంచారనమాట. తిరుమలై అండాను ఎంబారు ఏమన్నారంటే, భగవత్ విశ్లేషం, దేవుడికి పూజకి దూరంగా ఉండడం. విశ్లేషం అంటే దూరంగా ఉండడం. అది యమపాసాలు వేసి లాగేలాంటిది అని ఊరికే ఒక పోలిక చెప్పారు. ఎంబారు పోలిక వరకే చెప్పారు. దానికి తిరుమలై అండాన్ని ఏమన్నారు అంటే, ఇవాళ స్వామి రక్షించాడు కాబట్టి బ్రతికాను గాని లేకపోతే నేను ఆ దుఃఖాన్ని అనుభవించవలసినదే కదా. అయ్య బాబాయ్, అంత అదృష్టవంతున్నావు, స్వామి నన్ను రక్షించాడు అని ఆనందపడ్డారు అన్నారు తిరుమలై ఆండాన్ అనేటువంటి. కొంచెం ఆయన పోలికగా తీసుకున్నారు, ఈయనేమో ఆనందంగా తీసుకున్నారు అని. మొత్తం మీద ఏమిటి, భగవద్భక్తులకి స్వామికి దూరంగా ఉండడం అనేది యమపాశములు కలిగించే బాధ లాంటిది. ఇది స్టేట్మెంట్. భగవద్భక్తులకి పెరుమాళ్ళ సేవ దూరమైతే యమపాశాలు పెట్టి లాగుతున్నంత కష్టంగా ఉంటుంది. ఆ కష్టాన్ని చెప్పారు ఎంబారు. ఆ కష్టాన్ని పోగొట్టాడు స్వామి, నేను బ్రతికాను అన్నారని ఈ తిరుమలై అండాను అన్నారు అన్నమాట. ఆ చిన్న ఇద్దరి యొక్క భావాలలోనూ కొంచెం కొంచెం ఉండేటువంటి వైవిధ్యాన్ని మనకి ఇక్కడ చెప్పారు. వేదైశ్చ సర్వై భగవద్ విశ్లేషత్తాల్ వరుమరివర్కు అన్రికే భగవద్ అలాభమేయానపి అంబు భగవద్ అలాభమేయాన పిన్బు యమవశ్యత్తయ్యం వందదే ఎండ్రో వెండ్రు. ఏమండి,
పెరుమాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి అసలు కింకరుల యొక్క బాధ గురించి ఎందుకు వస్తుందండి? ఎందుకంటే మనం ఏమని చెప్పుకుంటున్నాం, పురాణాలు ఏమని చెప్పాయని చెప్పుకుంటున్నాము. నేను మిగిలిన వారికి ప్రభువుని గాని ప్రభురహం అన్యన్ రుణం నా వైష్ణవానం. నేను మిగిలిన వారికే ప్రభువుని తప్ప వైష్ణవులకి కాదు, విష్ణు భక్తులకి కాదు అని యముడే చెప్పాడు కదండి. ఎందుకు మరి అలా పోల్చారు అంటే అంత బాధగా ఉంటుంది. ఆ బాధకి పోలికకి చెప్పడం కోసం చెప్పిన మాట. அந்த யமவசியத்தை போம்படியாக நாண்டால் నిర్వహిక్కుம்பడి కలై ఇత్యాది శాస్త్రాలు வேதைஷ்ட சர்வைரகமேவ வேத்யா எங்கரப்படியே பல கலைகளாலும் அறியப்பட்ட உత్కర్షத்தை ఉడయ్యనాయిరిందు వైత్ వేదాలు చెప్తే గాని అర్థము కానంత మహిమ కలిగిన వాడు, వేదాలకే అందనంత మహిమ కలిగిన వాడు నడుంగై నెట్టాగా ప్రమాణంగులిలే కెట్టు పోగాదపడి ఆయనట పెరుమాళ్ళుట నేను వేదాలకే అందనటువంటి వాడిని ఈయనకెందుకు అందాలి అనుకోలేదుటండి. నేను ప్రమాణాల చేత చెప్పబడేవాడిని, ఈయనేం ప్రమాణం చెప్పారని అందాలి అనుకోలేదుటండి. 2 పాయింట్స్ ఇక్కడ. ఒకటేమో వేదాలకే అందనవాడు, నేను ఎందుకు రావడం అని అనుకోలేదు. రెండవదేమో ప్రమాణాలకే అందని వాడిని ఇతనికి ఎందుకు అందాలి అని అనుకోలేదు. ఏం చేశాడు? కಣ್ಣుక్కు విషయమాగా కృష్ణనాయ్ వందవతరిత్తవనై కళ్ళు కొండు, కంటికి కనపడేలాగా కృష్ణుడుగా ఈ లోకంలో అవతరించినటువంటి స్వామి. నిలై పెత్త ఎన్నంజం సిందామరై చెయ్యాయ్. మనకి 5వ పాసురంలో చూడండి, సిందామరై చెయ్యాయ్ వందాయ్ పోలే వందు ఎన్ మనత్తినే నీ సిందామల్ చెయ్యాయ్ ఇదివే ఇదివే ఇదురాగిల్ సిందామల్ చెయ్యాయ్ అని అందులో చెప్పారే. అలా అన్నట్లుగా ఎన్నెంజుం ఒరుపడి దరిక్క పెద్దదు, నా మనస్సు నిలబడడానికి స్థిరపడడానికి నీ దర్శనం నాకు సహకరించింది. అంటే ఈ 10వ పాసురంలో ఆళ్వార్ల యొక్క మనస్సు స్థైర్యాన్ని పొందింది, స్థిరత్వాన్ని పొందింది. అప్పటి వరకు ఉండేటువంటి కలతని విడిచిపెట్టింది. ఉయర్ నేడు పెద్ద అచ్ఛేద్యమాయ్ అదాహ్యమాయిరిక్కర ఆత్మవస్తువం అழிయప్పుక్కదు ఇప్పోదాయిత్ నిత్యత్వం పెద్దదు. ఏమండి, ఆత్మ బాధపడకుండా ఇప్పుడు స్థిరపడింది అంటున్నారు. అసలు ఆత్మ ఎప్పుడూ స్థిరంగానే ఉంటుందని మనకి భగవద్గీత చెప్పింది కదండి. అచ్ఛేద్యోయం అదాహ్యోయం, దీన్ని ఛేదించలేము, తడపలేము, మంటలో పడేయలేము, ఏమీ చేయలేము, అది నిత్యమైనదే అని చెప్పారు కదా. మరి ఇవాళ నిత్యత్వం పొందింది అంటారేంటి నమ్మాళ్వార్లు అని అంటే, ఈయనకిట నిత్యమాన ఆత్మవస్తువుకు నాశమావదు దాస్య అసిద్ధి. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆత్మకి ఏది నాశనము అంటే దాస్య అసిద్ధి. పెరుమాళ్ళ యొక్క దాస్యాన్ని పొందకపోవడమే ఆత్మకి దుఃఖము. ఆత్మకి దుఃఖం ఉండదన్నారు కదండి. ఉంటుంది ఎప్పుడు? పెరుమాళ్ళ కైంకర్యము లభించనప్పుడు. దానికి మాట ఏమిటి? దాస్య అసిద్ధి. దాస్యము దొరకకపోవడము, కైంకర్యము దొరకకపోవడము, మనం ఏ కైంకర్యం చేసుకోలేకపోవడము. ఛేద్యాది విసజాతీయం. నిజంగానే అది ఆత్మ ముక్కలు చేయబడదు, దహింపబడదు, తడుపబడదు, ఏమీ చేయదు. కానీ ఎండ్రయిత్తనైపోకి ఎందుకంటే అది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అందులో ఇంకో పదార్థం ప్రవేశించలేదు, ప్రవేశించి దాన్ని బాధ పెట్టలేదు. కానీ అలాంటి ఆత్మలో కూడా ప్రవేశించేది పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణములు. ఇది చాలా విశేషమైంది. కన్నిల్ సూక్ష్మమాయ్. కన్నిల్ అంటే ఆత్మ కంటే కూడా సూక్ష్మమై
ఉక్కు వ్యాప్తి తழிక్క వల్ల ఆ ఎంత వాటిల్లో దూరిపోయి అనోరణీయాన్, ఎంత చిన్నదంటే అంత చిన్నదిలో మళ్ళీ పరమాత్మతత్వం లోపలికి దూరిపోతుంది. భగవద్గుణంగళ్ళు కழிయామై ఇల్లై ఇదే. ఆ భగవద్గుణాలని ఎంత సూక్ష్మంగా ఉంటాయి అంటే ఇదే ఉదాహరణ. ఆత్మే కనిపించనంత ఉంటుంది. ఆ ఆత్మలో కూడా దూరగలిగిన ఏకైక శక్తి కలిగినవి పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలు. అవి లోపలికి వెళ్ళడం వల్ల ఆత్మకి ఒక శాంతి వచ్చింది, ఒక స్థిరత్వం వచ్చింది. ఎందువల్ల నెక్స్ట్ పేరు శేష వస్తువుకు శేషత్వం నిరూపకమాన. పేపర్ మార్చుకూడదా? పేపర్ పేపర్ శేషత్వం, మనం శేషులం, ఆయన శేషి. ఆ శేషనుకు శేషత్వం నిరూపకమానాలి. ఆయనకి మన శేషత్వం నిరూపింపబడాలి. ఎప్పుడు నువ్వు స్వామివి, నేను నీ సొత్తుని, నువ్వు శేషివి, నేను నీకు శేషుడని, అంటే నేను నీకు చెందినవాడిని అనేటువంటిది నిరూపింపబడ్డం. నిరూపకత్తైవ జయ నిరూప్య సిద్ధి ఇల్లయ్యే. నిరూపక దాస్యం లేకపోతే ఆ జీవుడికి తన యొక్క ఉనికి అనేటువంటిదే లేదు. అంటే మనం చెప్పుకున్నామే రామానుజుల చరిత్రలో, ఈ ఆత్మకి ఏది ముఖ్యమైనది అంటే జ్ఞానమా శేషత్వమా అని అన్నప్పుడు రామానుజుల వారు అక్కడ రాసేటప్పుడు మీకు ఏదైనా అనుమానం ఉంటే రాయకండి అని ముందే చెప్పారట. పూరేసులు ఆత్మకి లక్షణము జ్ఞానము అని చెప్పగానే రాయడం మానేసి తల వంచుకొని కూర్చున్నారట. ఎందుకండి ఏం చెప్పాను ఇప్పుడు అంటే, ఆత్మకి జ్ఞానము అన్నారండి అంటే ఓహో శేషత్వం అని మళ్ళీ దిద్ది చెప్పారు అని అప్పుడు ఆయన రాశారు అని. అంటే ఈ ఆత్మ యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? శేషత్వము. అది లేకపోతే మనం ఆయన్ని చేరలేము. అది లేకపోతే అది యమభటులు మెడలో యమపాశాలు వేసి లాగుకుపోయినంత దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ దుఃఖానికి వేరొక దుఃఖం పోలిక చెప్దామంటే సాటి సరిపోదు. ఊరికే అలా పోలిక చెప్పారు అన్నారు ఎంబారు. కాదు, అలా చెప్పడం వల్ల ఇప్పుడు నేను పొందేటువంటి ఈ సుఖాన్ని పొందకుండా ఆ దుఃఖంలో పడి ఉండేవాడినేమో, అది లేకుండా నాకు స్థిరత్వాన్ని కల్పించారు అని అన్నారని తిరుమలయాండాన్ అనేటువంటి మహానుభావులు చెప్పారు అని ఈ 10వ పాసురంలో శేషత్వం, ఆత్మకి శేషత్వ జ్ఞానమే ప్రధానము అనే అంశాన్ని చెప్తున్నారు. తలయిపై కాలం நமந்தமர்பாசம் விட்டால் அலை பூணுண்டும் அவ்வல்லலெல்லாம் மகளார் கலை பல் ஞானத்து என் கண்ணனை கண்டு கொண்டு நிலை பெற்று என் நெஞ்சம் பெற்றது నీడు ఉయిరే. ఇప్పుడు ఫలశ్రుతి పాసురంలోకి ప్రవేశించాము. 11వ పాసురం. உயிர்களெல்லாம் உலகமும் உடையவனை குயில்கள் சோலை தென் குருகூர் செடகோபன் செயலில் சொல்லிசை மாலை 1010 உயிரின் மேலாக்கை ஊனிடை ஒழிவிக்குமே. உயிர்கள் எல்லா உலகமும் உடையவனை குயில்கள் சோலை தென் குருகூர் செடகோபன் செயலில் சொல்லிசை மாலை 1010 உயிரின் மேலாக்கை ఓనిడై ఒలివిక్కుమే. 11వ పాసురానికి ప్రతిపదార్థాన్ని చూద్దాము. ఇది ఫలశ్రుతి పాసురం. ప్రతి ఫలశ్రుతిలోనూ ఆ పాసురాల యొక్క వైభవాన్ని మనకి అందిస్తున్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఎల్లా ఉయిర్గల్, అన్ని ఆత్మలు, ఉయిర్ అంటే ఆత్మ, ఎల్లా ఉయిర్గల్ సకలాత్మలు, ఎల్లా ఉలగము సమస్త లోకాలు, ఈ ఆత్మలు ఈ లోకాలు, ఉడయ్యవనై కలిగిన వాడు పరమాత్మ
ఈ ఆత్మలన్నీ కలిగిన లోకాలని తనకి శరీరంగా కలిగిన వాడు. అంతే కదండి, మొత్తం లోకాలన్నీ ఆయన శరీరము అంటే లోకంలో ఉన్న ఆత్మలన్నీ కూడా ఆయనకే చెందినవి అవుతాయి అని చెప్పడం అన్నమాట. అలాంటి పెరుమాళ్ళని కుయిల్గల్ సోలై, కోకిలలు గల తోటలు గల, కొన్ని చోట్ల నెమళ్ళని చెప్తారు, నాట్యానికి చెప్తారు. ఆ నెమళ్ళు నెమలికి నేర్పిన నడకలివి అని అటు ఇటు ఇటు అటు అటు ఇటు అలా వేస్తూ ఉంటాయి అడుగులు. నమ్మాళ్ళవార్ల యొక్క పాసుర పద విన్యాసం, పదం అంటే ఇక్కడ అక్షరాల గుంపు అన్నమాట, ఒక పదం. నెమలికి నాట్యం అంటే దాని పాదం, అది పదం ఎలా వేసిందో ఈయన అక్కడ పదాలు అలా ప్రయోగిస్తారు. అంటే చక్కగా చదువుకోవడానికి అందంగా ఉండేలాంటి నిలై పెత్, ఉయరు వీడు పెత్, ఇలా ఆ అంత్యప్రాసలతో కూడినటువంటి అందమైనటువంటి పదాలు. అలాంటి పదాలని ఆ ఊళ్ళో ఉన్న కోకిలలన్నీ కూడా పాడుతూ ఉంటాయి. ఏ ఊరు? తెన్ కురుహోర్ కురుకాపురి. అసలు ఆ నమ్మాళ్ళవార్ల యొక్క ఊరు వైభవాన్ని ఈ ఫలశ్రుతిలో భలే అందంగా వర్ణిస్తారు. ఎలాగంటే చెప్తా వ్యాఖ్యానంలో. సెడగోపన్, అలాంటి నమ్మాళ్ళవార్లు అనుగ్రహించిన శైలిల్ సొల్ ఇసైమాలై, ఏ దోషము లేకుండా రాగమాలికతో చెప్పినటువంటి ఆయిరత్తులు వేయింటిని. రాగమాలికలు అని ఉంటాయి. ఒక పాట, ఒక చరణం ఒక రాగంలో, ఇంకో చరణం ఇంకొక రాగంలో అలా పాడుతుంటారు. కొంతమంది అదృష్టవంతులైతే ఒకే రాగం గల పాటని కూడా రాగమాలికలో పాడేస్తూ ఉంటారు. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క రాగంలోకి వచ్చేస్తూ ఉంటుంది, ఎలా పాడాలో తెలియక. అలాంటి రాగాలు కూడా కొన్ని ఉంటాయి అనుకోండి. ఇక్కడ రాగమాలికతో పాడిన ఆయిరత్తుల్వే ఇంటిలో ఇప్పత్తుం, ఈ 10 పాసురాలు ఉయిరెన్మేల్ ఉనాక్కై ఇడై, ఈ ఆత్మలకి శరీరంతో ఉన్న సంబంధాన్ని ఒళివిక్కుం నశింపచేస్తుంది. ఆత్మకి శరీరంతో ఉన్న సంబంధాన్ని నశింపచేస్తుంది అంటే ఏమిటి అర్థం? మోక్షం వస్తుంది అని అర్థం అన్నమాట. మన ఆత్మకి ఈ శరీరంతో సంబంధం ఉంది, దీన్నది పోగొడుతుంది అనేటువంటి ఫలశ్రుతి. అంటే దీన్ని చదువుకుంటే చాలండి, వింటే చాలండి, మోక్షమే వస్తుంది. మనం ప్రతిరోజు చక్కగా కొంత చదువుకుంటున్నాం, కొంత వింటున్నాం. ఆ అదృష్టానికి మనం నోచుకున్నాం. ముందు కూడా చక్కగా సేవాకాలం లాగా హాయిగా చదువుతున్నారు, శ్రవణ సుభగంగా. తిరువాయిమలి ఎవరింట్లో నిత్యం గానం చేయబడుతుందో అక్కడ సకల సుఖాలు ఉంటాయని సర్వార్థదం శ్రీ శఠగోపవాంగ్మయం అనే దాని వ్యాఖ్యానంలో చెప్తారండి. ఎవరింట్లో తిరువాయిమలి వినపడుతుందో అక్కడ సకల సౌఖ్యాలు ఉంటాయి అని. అలాగే ఇక్కడ ఏం ఫలితం చెప్తున్నారంటే, మనకి శరీరంతో ఉన్న సంబంధము పోయి మోక్షం వస్తుంది. దానికి ఒక కథను కూడా చెప్పారు కదా. అయ్య బాబోయ్, వినగానే వెళ్ళిపోతామండి, మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, కొడుకుల పెళ్ళిళ్ళు, మనవల పెళ్ళిళ్ళు, మునిమనవల కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి అంటే ఇప్పుడు కాదు, దేహావసానములో మీకు ఎప్పుడు మరణము వస్తుందో ఆ వచ్చినప్పుడు తర్వాత మోక్షం కడతారని, కానీ ఇలా వినగానే అలా టప్మని ఎగిరిపోయేటువంటిది కాదు అని మనకి ఒక నిర్భయత్వాన్ని, ధైర్యాన్ని కూడా ప్రసాదించారు అన్నమాట. 64వ పేజీ. నిగమత్తి తిరువాయిమలి అభ్యసిత్తార్కు శరీర సంబద్ధத்தை అరుత్. ఇది చదివే వాళ్ళకి ఈ శరీర సంబంధాన్ని నరికి పోగొట్టి కొడుకు మోక్షాన్ని ఇస్తుంది అంటున్నారు. తమ్ముడయ్యా అట్టి ఎల్లాం పోంబడియాన వందముగం కాటు నిలై పెద్ద నెంజం పెద్దది నేడు ఎన్నార్ ఇవర్. తండ్రి, నువ్వు కనిపించగానే నా మనసుకు ధైర్యం వచ్చింది, నా ఆత్మ స్థిరంగా నిలబడింది అన్నారు ఇంతకు ముందు పాసురాలలో. అవన్ ముగత్తై పార్తవారే అవనిరే నీడు పెద్దదాయిరందదు. ఆయనని చూడడం వల్లనే ఆత్మ, ఆ మనసు అలా ఆనందంగా ఉండగలిగాయి. అంటే భగవద్ దర్శనం వల్ల
ఆళ్వార్లు జీవించి ఉండగలిగారు. ఉయర్గళిత్యాది ఇవర్ ధరిత பின்பு பின்பு ஆயித்து அவன் எல்லா உலகமும் எல்லா உயிரும் ఉడయ్య ఉడయ్యవనాయిత్తు. ఇది నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం. పెరుమాళ్ళు కనపడకపోతే ఆళ్వారొక్కరే నశించేవారు. ఆళ్వారు కనపడకపోతే పెరుమాళ్ళు లోకాలతో కూడా కనపడకుండా పోయేవారు. ఎవరి ప్రేమ గొప్పదండి అంటే పెరుమాళ్ళ ప్రేమే గొప్పది అనేటువంటి దాన్ని నంబిళ్ళయ్య గారు చాలా చమత్కార వ్యాఖ్యానం అనమాట. ఇవర్ ధరిత పెన్బాయిత్ అవన్, అవన్ అంటే ఇవరంటే నమ్మాళ్వారు, అవన్ అంటే పరమాత్మ. ఎల్లా ఉలగమం ఎల్లా ఉయిరముడయ నాయత్, అన్ని లోకాలు అన్ని ఆత్మలు కలవాడయ్యాడు. ఆయన క్షేమంగా ఉన్నాడు. భక్తులు బాగుంటేనే పరమాత్మ కూడా క్షేమంగా ఉంటాడు అని చెప్పడం అన్నమాట. ఇంగు ఇవరు ఒరువరయ్యం మిరే నిజక్కప్పొక్కదు. ఇంగు ఇంగు అంటే ఇక్కడ ఆళ్వార్ల విషయంలో ఈయన ఒక్కరికే నష్టం వస్తుంది. అంగు పెరుమాళ్ళ విషయంలో స విభూతిక నావనయ్యా ఇక్కప్పొక్కదు. ఆయన లేకుండా పోతే సృష్టి అంతా లేకుండా పోతుంది. పెరుమాళ్ళ ప్రేమ అంత గొప్పది. ఒక భక్తుడి కోసం తానే లేనంతగా అయిపోతాడు ఆయన. ఏకాంగం వికలమానాలు మంగవైకల్యం ఉండిరే. ఇదో స్టేట్మెంట్ అండి. ఎవరికైనా ఒక మనిషికి ఒక కాలు లేదనుకోండి, అయ్యో వాడు పాపం అంగవైకల్యం అండి వాడికి అంటాం. అంటే కాలు లేదండి అని. మాట ఉండదనుకోండి, అంగవైకల్యం అండి అంటాం. జనరల్గా అనేస్తారంటే అన్ని అంగాలు కాదుగా, ఒక్కటేగా పోయింది. ఒక్కటి పోయినా సరే వాడికి అంగవికలుడు అనే పేరు కదా. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరూ అంగవికలులు అంటారు, ఏ అంగం లేకపోయినా సరే. అలా పెరుమాళ్ళకిట ఇన్ని లోకాలు సృష్టించినా సరే ఏ ఒక్క భక్తుడు లేకపోయినా ఆయనకి పరిపూర్ణత రాదు. ఆయనకి వైకల్యం వస్తుంట, ఆయనకి దుఃఖం వస్తుందట. ఏ ఒక్కళ్ళని కలుపుకోకపోయినా పరిపూర్ణత ఆయనకి రాదు అనేటువంటి దాన్ని. ప్రకారియాన అవందరి ఎవరై పెద్ద పిన్బు ఆయత్తు ఈశ్వరత్వం పూర్ణమాయత్తు. నమ్మాళ్వార్లని పొందిన తరువాతే పెరుమాళ్ళకి ఈశ్వరత్వం నిలబడింది. ఇదేంటండి మరీ ఘోరం. ఏం లేకపోతే ఆయన ఈశ్వరుడు కాదా? కాడు. ఈశ్వరుడు అంటే సర్వనియమన సామర్థ్యం కలిగిన వాడు. లోకాలు అన్నిటిలో ఒకటి తప్పినట్లే, పరిపూర్ణత లేదు. మాకు రూపాయి ఇవ్వండి అంటే 99 పైసలు ఇచ్చాను కదండి అంటే ఒప్పుకోరు. ఆ 100వ పైస కూడా ఇస్తేనే దానికి రూపాయి అని పేరు. అలాగే నువ్వు రక్షిస్తావు అంటే నన్ను కూడా రక్షిస్తేనే నీ సర్వరక్షకత్వానికి ఒక సార్థక్యం. నన్ను వదిలేస్తే నువ్వు సర్వరక్షకుడు కావు అన్నారు కదా. అందువల్ల ఈశ్వరత్వం పూర్ణమాయిత్ కుయిల్ ఇత్యాది ప్రకార్యానావంతరిత్. కోయిలలు కలిగిన తిరుక్కురుగూరు. ఈ పాసురంలో కోయిలని చెప్పారు. ఎందుకంటేట నమ్మాళ్వార్లు కోకిలలాగా పాసురాలు పాడారు. అందువల్ల కోకిలలాగా అనే మాటని ఈ పాసురంలో ప్రయోగించారు. ప్రకార్యానావంతరిత్ ప్రకారభూతరాన ఎవరుం తరిత్. ఈ 2-3 లైన్లు అందంగా ఉంటుంది చూడండి వ్యాఖ్యానం. ఆయన బాగున్నాడు, మనం బాగున్నాం కాబట్టి ఆయన బాగున్నాడు. మనం బాగుండకపోతే ఆయనకు కూడా స్థిమితం ఉండదు. నమ్మాళ్వారికే కాదు పెరుమాళ్ళకు కూడా నిండుతనం అనేటువంటిది రాదు మన్ని రక్షించకపోతే. ఇవరు తమ్మళవన్రికే తిరునగరియం తరిత్. ఒక చైన్ లా చెప్పారు ఒక్కొక్కటే. నమ్మాళ్వార్లకి బాగుండకపోతే ఆళ్వారు తిరునగరి బాగుండదు. అంగుండాన సోలైకళం తరిత్. తిరునగరికి బాగుండకపోతే అక్కడున్న తోటలకి నిండుదనం ఉండదు. అంగుండాన తిరియక్కుగళయుడయ అరిష సూచకమాన ధ్వనియం కెట్టుబడియాయిత్. ఆ తోటలకి నిండుదనం లేకపోతే అక్కడున్న కోకిలకి బ్రతుకు ఉండదు. ఒక్క ఆళ్వారు బాగుంటే ఆళ్వారు పెరుమాళ్ళు బాగుంటారు,
తిరుక్కురుహూరు బాగుంటుంది, అక్కడ ఉన్న తోటలు బాగుంటాయి, తోటల్లో ఉన్న కోకిలలు బాగుంటాయి, అవి పాడే పాటలు బాగుంటాయి. అంత శక్తి ఎవరి వల్ల? ఆళ్వార్ల వల్ల అని ఇదొక అందమైనటువంటి వ్యాఖ్యానం అన్నమాట. అకాల కలినో వృక్షాః, మనకి యుద్ధకాండలో వస్తుంది, ప్రమాణ తిరట్టలో కూడా ఆఖరి నుండి ఇది. అకాల ఫలినో వృక్షాః సర్వే చాపి మధుస్రవాః భవంతు మార్గే భగవన్ అయోధ్యాం ప్రతి గచ్చతః ఇది యుద్ధకాండే భరద్వాజం ప్రతి రామః. రాముడు భరద్వాజుడి దగ్గరికి లంకా విజయం అయిపోయిన తర్వాత భరద్వాజాశ్రమానికి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు భరద్వాజుడు, ఒక రోజు ఉండవయ్యా, నేను కూడా నీకు కూడా విందు చేస్తాను, వెళ్ళేటప్పుడు భరతుడికి చేశాను, నీకు చేయడం జరగలేదు అంటే, అబ్బెబ్బే లేదు, మా సోదరుడు ఆ మరునాడు కనపడకపోతే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు భరతుడు, మేము వెళ్ళిపోవాలి అని. అయితే నీకు ఏదైనా ఒక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు భరద్వాజ మహర్షి రామచంద్రుడికి. అప్పుడు ఆయన అకాల ఫలినో వృక్షాః, ఇప్పుడు మేము ఇక్కడి నుంచి అయోధ్య వెళ్లేలోపు దారి పొడుగునా ఉన్న చెట్లన్నీ ఇప్పుడు సీజన్ కాకపోయినా సరే ఆ కాల ఫలిన కాలం, ఒక్కొక్క పండు ఒక్కొక్క ఋతువులో పండుతుంది. ఆ ఋతువు అక్కర్లేదు, ఆ సీజన్ అక్కర్లేదు, ఆ పువ్వులు పూసేయాలి, ఆ పండ్లు పండేయాలి, మా వానర సైన్యం అంతా వాటిని తింటూ ఆనందంగా అయోధ్యకి బయలుదేరి వెళ్ళాలి. అకాల ఫలినో వృక్ష సర్వే చాపి మధుస్రవాః, అవన్నీ కూడా ఏదో ఒక పువ్వు పూసిందని కాదు, అందులోంచి మధువు అలాగ నిష్యందమై అలా చక్కగా తేనెలు ఒలుకుతూ ఉండాలి, పువ్వులు పళ్ళు కూడా. భవంతు మార్గే భగవన్, హే భగవన్ భరద్వాజ మహర్షి మార్గములో అయోధ్యాం ప్రతి గచ్చతః, అయోధ్యకు వెళ్ళేటప్పుడు వీధులన్నీ కూడా మార్గం అంతా కూడా మా వానర సైన్యానికి ఆనందం కలిగించేలాగా పూలతో పళ్లతో కాలము కాకపోయినా సరే అన్నిటినీ అందించేలాగా వరం ఇవ్వండి అని ప్రార్థించాడు. ఎన్నంబడి ఆయిత్, అలాగనమాట. అంటే ఇక్కడ ఏంటి, తిరునగరిలో ఉండేటువంటి చెట్లు, ఆ చెట్లు కూడా నమ్మాళ్వార్ల వైభవాన్ని ఆనందించినప్పుడు కాలంతో లేకుండా ఫలిస్తూ ఉంటాయి, కాలంతో సంబంధం లేకుండా పుష్పిస్తూ ఉంటాయి. అంటే ఆళ్వారు అక్కడ వేంచేసి ఉండడమే చాలు ఆ ఊరికి వైభవం. అక్కడున్న తామ్రపర్ణి నది గలగల గలగల పారుతూ ప్రవహించడానికి వైభవం, అక్కడున్న తోటలకు వైభవం, తోటలలో ఉన్న కోకిలలు మధురస్వనాలు వినిపించే వైభవం. ఎన్ని వైభవాలు ఆ ఆళ్వార్ తిరునగరికి నమ్మాళ్వార్ల వలన లభించాయి అని చెప్తున్నారన్నమాట. ఉత్తమత్త ఇయలయ్యం ఇసయ్యం ఉడైత్తాన మాలై, ఈయన శైరిల్ సొల్లు చెప్పిన మాల, ఈయనేం మాల వేశాడండి, కుత్తం అత్త, ఇంత దోషము లేనటువంటి తిరువైమలి. ఏ పాసురం కాపాసురమే, అత్యద్భుతమైనటువంటి పాసురం. అందులో ఇయలయ్యం ఇసయ్యం, శబ్దం ఎంత బాగుంటుందో ఆ శబ్దానికి నాదములు కూర్చిన రాగం కూడా అంత బాగుంటుంది. వీటన్నిటికీ కూడా రాగాలు ఉన్నాయండి. మొత్తం 4000 దివ్య ప్రబంధానికి కూడా నాథమునులు అనేటువంటి మహానుభావులు, శ్రీరంగనాథ ముని ఆయన మొత్తం పేరు, శ్రీరంగనాథ ముని. ఆ శ్రీరంగ పలకడం తక్కువైపోయి నాదముని 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 అని మనం అలా ప్రచారంలోకి వచ్చేసామన్నమాట. ఆయన మంచి రాగతాళాలు కూర్చారు, అక్కడ నాట్యాలు చేసే పద్ధతి, అరయ్యర్ గానాలు, వీటన్నిటికీ శ్రీకారం చుట్టినటువంటి వాళ్ళు నాదములు అన్నమాట. దేహ సంబంధத்தோடே பொருத்தமுண்டாயிருக்கச்சொல்லுதல் భగవల్లాభమజయచెల్లుంబడియాయిరుత్తల్ సయ్య సొన్న వార్తయ్యల్లా. ఈ దేహ సంబంధంతో సంబంధము పోతుంది అంటే మనకి మోక్షం వస్తుంది అనేటువంటి దాన్ని ఫలితంగా ఇక్కడికి చెప్తూ, ఎంగిని తలై పెత్తవన్ ఎంగిర ఉక్తి నినైవు తప్పి ఇరుక్క మాగిలదు కొత్తమిరే. ఆ అన్న మాటలో అన్న తేడా వస్తే అది దోషం,
అన్నమాట. ఎప్పుడు అయి తీరుతుంది తప్ప అది తక్కువ అవ్వదు అనేటువంటిది దోషము లేని అనడానికి. అంటే మహానుభావులకి వాక్ శుద్ధి ఉంటుంది. ఏదైనా అన్నారు అంటే అయిపోతుంది. అందుకోసమే మనకి పెద్దలు ఒక సిద్ధాంతాన్ని, సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. మీ మంగళాశాసనాలు ఇవ్వండి. వారు గనక వారి నోటితోటి, ఎందువల్లంటే తపశక్తితో నిండిన దేహం వాళ్ళది, అవతారమూర్తులు వాళ్ళు. వాళ్ళ నోట్లోంచి మీకు శుభం కలగాలి అని ఒక మాట వస్తే ఆ తదాస్తు దేవతలు వెంటనే మనకు అది చేస్తారు అనేటువంటి ఒక అత్యద్భుతమైన విశ్వాసం అన్నమాట. అలాంటి విశ్వాసంతో చెప్పినటువంటి మాట, మీకు జన్మ ఉండదు, ఇంకా పునర్జన్మ ఉండదు 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 అని నమ్మాళ్ళ వాళ్ళు నొక్కి వక్కాణిస్తున్నారు అనమాట. ఈ 10 సైవరెన్నెన్నెల్ ఏమండి, ఈ 10 పాసురాలు ఏం చేస్తాయంటే, ఉయిరెన్మేల్ ఊనిడయ్యాకై ఒజవిక్కుమే. ఇక్కడ రాజపత్రనయ్యం వేడనయ్యం కూడా పిణైతా పోలే. ఒక జైల్లో రాజకుమారుణ్ణి ఒక వేటగాడిని ఇద్దరిని కలిసి ఒకే జైల్లో పెట్టారు. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. మామూలుగా వాళ్ళ జైల్స్ కూడా, జైల్లో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళని పెడితే ఇంట్లో కంటే ఎక్కువ సుఖాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళకి. పేపర్లు చదవాలంటే పేపర్లు ఇవ్వాలి, టీవీలు చూడాలంటే అవి ఇవ్వాలి. ఇవి అవని కాదండి. పెద్దలు జైల్లోకి వెళ్ళారంటే, మంచి లీడర్స్ వాళ్ళందరూ వెళ్ళారు అంటే అదేం జైలు శిక్షలా ఉండదు. ఒక రాజకుమారుడిని జైల్లో వేశారు. వాడితో పాటు ఒక వేడనయ్యం కూడా పోలే మామూలు వాడిని కూడా కలిపి కట్టేశారు. కలిపి వాడికి లేదు వీడికి లేదు అనమాట. అలా ఈ పోలిక దేనికి? మనము అంటే ఆత్మ, శరీరం. ఆత్మ ఎంతో పవిత్రమైనది రాజకుమారుల్లాగా. మనం చూస్తే చేసేవన్నీ చెడ్డ పనులు దేహంలాగా. ఆ పోలిక అనమాట ఇక్కడ. నిత్యమాయి జ్ఞానానంద లక్షణమాయి. ఆత్మ ఎంత గొప్పదండి, అది నిత్యంగా ఉంటుంది, జ్ఞానానంద లక్షణంగా ఉంటుంది. ఈశ్వర శేషమాయిరక్కర వస్తు అయ్యం, భగవంతుడికే శేషి అయి ఉంటుంది. పరిణామ ద్రవ్యమాన అచిత్తయ్యం. మరి మన దేహాన్ని తీసుకుందామంటే ఇదం శరీరం పరిణామ పేసలం. రోజు రోజు రోజుకి ఇలా పెడుతూ మళ్ళీ అలా కిందకి మొదలవుతుంది, తగ్గిపోవడం, శక్తి తగ్గిపోవడం. పరిణామ పేసలం అనే బంధిత్తు కిడ కిర అవిద్యాదిగళై వాసనయ్యోడోపక్కువిక్కం. అలా బంధించేటువంటి అవిద్యాదులు. అవిద్యాదులు అంటే 5 ఉన్నాయండి. ఏమిటది? అవిద్య, జన్మ, కర్మ, వాసన, రుచి. ఇవన్నీ ఒక దేహంలోంచి ఒక దేహంలోకి అలా సూక్ష్మ రూపంగా, సవాసనగా అంటారే, సూక్ష్మ రూపంగా పోతుంటాయి. ఇది పోదుండాయి పోక్కు విక్కుమెంగిరదల్లా వల్లావక్కయ్యం పునర్వినయ్యరకరలాయిందిరదు బాధితానువృత్తియాలే. ఒక కొత్త పదాన్ని పరిచయం చేశారు, బాధితానువృత్తి. బాధితానువృత్తి అంటే ఎప్పుడో అనుభవించిన బాధని ఇప్పుడు కూడా అనుభవిస్తున్నంత దుఃఖం. ఒక ఆత్మీయుల్ని పోగొట్టుకున్న నాడు, వాళ్ళకి పోగొట్టుకున్న నాడు ఎంత దుఃఖం కలుగుతుందో, ఏడాది తలుచుకున్నా అంత దుఃఖము కలుగుతుంది. అయ్యో ఇలా అయిందే, ఇలా అయిందే, ఇలా అయిందే. పోయిన నాటి దుఃఖం ఇప్పటికి కూడా ఉండడాన్ని బాధిత అనువృత్తి అంటారు. ఎన్నిన్న నిర్మయి నీయామురామై ఎన్నపోదే ఈశ్వరన్ ఎవరికి పోదవదాగ నెనైపెట్టాన్ ఆనాలం వరకు పెట్టెక్క ఎవరి ఫలం వేడుమే. ఏమండి, ఆయన తిరువరక్తంలో ఎన్నెన్న నిర్మయ్య అని ఇంకా ఎన్ని జన్మలెత్తాలయ్యా అంటే మీకు అర్థం లేదా ఆళ్వారు అని అన్నారు కదా. మరి ఎందుకు మళ్ళీ ఆళ్వార్లు ఇంతగా ఆవేదన పడుతున్నారు అంటే మన కోసంట. ఇవరోడు సంబంధముడయ్యారానవర్గల్. ఆళ్వార్లతో సంబంధం ఉన్న వాళ్ళందరూ అంటే మనమందరం అన్నమాట. శరీర సంబంధத்தை అరుద్దు పడుకోం, శరీర సంబంధాన్ని పోగొట్టుకోవాలనుకుంటారు అని అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారు. తర్వాత 10 పాసురాల యొక్క సారాన్ని కూడా మనకి ఇచ్చేస్తున్నారు. 10 అయిపోయింది కాబట్టి முதல் பாட்டில் நீ தந்த கரணங்களை கொண்ட அனர்த்தத்தை விளைத்து கொண்டனான் உன்னை வந்து கிட்டுகை என்னுண்டோ
என்றார். అంటే ఏంటి? முன்னீர் ஜாலம் படைத்த எம்முகில் வண்ணனே அந்நாள் நீ தந்தா ஆக்கையின் வழி உழல்வேன் வெம்நாள் நோய் வீய வினைகளை வேறறப்பா என்று எந்நாள் யான் உன்னை இனு வந்து கூடுவனே. இரண்டாம் பாட்டில் இப்படி சுழித்த கொண்ட பாபங்களை போக்கி தேவரீரை நான் எப்போதும் வந்து கிட்ட కడవేన్ என்றారు. ఇలా ఉన్నటువంటి ఈ పాపాలన్నిటినీ కూడా నేను ఎప్పుడు పోగొట్టుకోగలను అంటే వామనావతారంలో నేను రాలేకపోయాను కదా. ఎన్ వామన అన్నారని చెప్పుకున్నామే వ్యాఖ్యానం అప్పుడు. అది ఎన్ మావయ్యం అళందయం వామన நின் பல்மாமாய பல்பெருவையில் படுகின்றான் தொல்மாவல் வினை தொடர்களை முதலறிந்து நின் மாதாள் சேரந்த நிற்பது ఎంజాన్రుకలో. తర్వాత மூன்றாம் பாட்டில் இதற்கு முன்பு உன்னை பெருக்கைக்கு தந்த கரண கடையபரங்களை கொண்டுவான் சூஸ்த கொண்ட பாபங்கள் நான் போக்கி வர என்றால் அது செய்ய போகாது. இனி நான் அறியாததாய் நீ அறிந்திருப்பது ஒரு ఉపాయத்தையும் అరళి చేయవేణుం என்றారు. ఇంద్రియాలు పోగొట్టుకున్నాను, ఎప్పుడో కృష్ణావతారంలో వచ్చాను కదా, రక్షిస్తానని నువ్వంటే సరిపోదు, అప్పుడు నేను లేను. கொல்லாமாக்கோல் கொலை செய்த பாரத போல் எல்லாச்சே நையம் நெறிநிலத்த விந்தையந்தாய் பொல்லாக்கையின் புணர்வினை அருக்கல்லரா சொல்லாயானுன்னை சார்வது ఓర్ సృష్టియే ఏదో ఒక ఉపాయం చెప్పు చెప్పు. நாலாம் பாட்டில் உன்னை யோஜிந்த వ్యతిరిక్తంகளிலே என்னுடைய தாட்சியை தவிரித்து உன் திருவழிகளிலே வாசியம் பண்ண வேணும் என்றார். சூஷ்டி ஞானச்சுடர் வழியாகி என்னும் ஏஷ்டிக்கேடென்று எங்கனும் திரைந்து எந்தாய் தாசி மற்ற எங்கும் தவிர்ந்து நின் தாளினை கீழ் வாசி యాం సేరు వగై అరుడాయ్ వందే. నువ్వే నీ పాదాల మీద నన్ను చేర్చుకోవాలి అని ప్రార్థించారు. 4లో 5ஆம் பாட்டில் அப்படி செய்யா பாரத்திலை ஆகிலும் போக்கியதையை எனக்கு என்று అవరివిత్తాయి என்றారు. తర్వాత 5వ పాసురంలో ఒక్క క్షణం చాలయ్యా ఆవేళ గజేంద్రుడికి ఆవేళ నృసింహ పెరుమాళ్ళు ప్రహ్లాదుడికి ఇలా కనపడి అలా ఎలా వెళ్ళిపోయారు. வந்தாய் போலே வந்து என் மனத்தினை நீ செந்தாமல் செய்யாய் இதுவே இதுவாகில் கொந்தார் காயாவின் கொள்மலர் திருநிறுத்த எந்தாய் யானுன்னை எங்கு வந்து அணுகிற்பனே. 6ஆம் பாட்டில் எல்லாவன் உண்டாக்கின அருமை உண்டோ உண்டாக்கின ఇదొక్కరు గుణాధానం పండ என்றారు. 6వ పాసురంలో చేస్తాను మంచివని నేను చెప్పలేదు, చెడ్డవి ఆపుతాను అన్న మాట నేను అనలేదు. కాబట్టి విధి నిషేధాలు ఏవి నేను పట్టించుకోలేదు. கிருப்பன் கில்லேன் என்றிலன் முனநாளால் அற்பசாரங்கள் அவை சுவைத்து அகழ்ந்தெழுந்தேன் பற்பல்லாயிரம் வேறு செய்த பரமா நின் அற்பன் சோதித்தாள் நடுகுவது எஞ்சான்றே. 7ஆம் பாட்டில் நம்படி அறியாதே நாம் அவனை இருக்கிறது என்றார். 7వ పాసురంలో నాకేం తెలియట్లేదే మనసా, నువ్వెందుకే తొందర పడతావు, నీ వల్లే కదా నాకు కారణాలు బంధాలు మోక్షాలు మొదటి నుంచి గొడవ పెట్టిందంతా నువ్వే కదా అంటున్నారు 7వ పాసురంలో. ఎంజాండు நாம் இறந்திருந்து இறங்கி நெஞ்சே மெய்தானம் நின்று வினையில் பிறப்பழிந்து எஞ்ஞானம் எங்கும் ஒருவர் நிறைந்த நின்னமை ஞான சோதி கண்ணனை மே உதுமே. 8ஆம் பாட்டில் தீரக்கழிய சாதன அனுஷ்டானம் பண்ணினேனோ நான் இங்கனை கூப்பிடுக்கைக்கான் என்றார். எந்த పాసురంలో నేను ఏ సాధన అనుష్ఠానములు ఏమీ చేయలేదు, కానీ అన్ని చేసిన వాడు అడుగుతున్నట్లుగా నిన్ను అడుగుతున్నా. నాలో గొప్పతనం అది. மேவு துன்ப வினைகள் விழுத்துமிலேன் ஓவுதலென்று உன் கடல் வணங்கிட்டிலேன் பாவுதல் செயற்கண்ணா என் பரும் சுடரே கோவிக்கின்றேன் காண்பான் எங்கெய்த கோவனே. 9ஆம் பாட்டில் அந்த திரைவிக்ரம பதானத்துக்கு தப்பின நான்
ఇది ఎంగే కిట్టే పోగిరే నన్రార్. 9వ పాసురంలో ఆవాళ లోకాలను కొలిచిన నీ అవతారాలను చేరలేను నేను, మా దగ్గరకు వచ్చిన కృష్ణావతార రూపుడైన నీ సౌలభ్యం తెలుసుకోలేను నేను. கூவி கோவி கொடுவினை தூத்துள் நின்னும் பாவியன் கலகாலம் வலிதி கைத்தால் அமருகின்றேன், மேவியன் தானிரை காத்தவன் உலகமெல்லாம் தாவிய அம்மானை எங்கினித்தலையை பெய்வனே. 10ஆம் பாட்டில் அவ்வளவிலே வந்து அவன் முகம் కాటి తరిపిక్క తరిత్తారు. ఇంత దుఃఖపడుతున్న ఆళ్వార్లకి 9వ పాసురంలో దుఃఖపడుతున్న ఆళ్వార్లకి పెరుమాళ్ళు వచ్చి కనిపించగానే నా ఆత్మ నిలబడింది, నా మనస్సు స్థిరమైందంటున్నారు. தலைப்பை காலம் நமன் தமறு பாசம் விட்டால் அலை பூனுண்டும் அவ்வளெல்லாம் அகலால் கலைப்பல் ஜானத்து என் கண்ணனை கண்டு கொண்டு நிலை பெற்று என் நெஞ்சம் பெற்றது நீடு உயிரே. ఇంకా చివరిగా నిగమத்தில் ఫలం சொல்லி తలై కట్టినారు. చివరిగా దీనికి ఫలశ్రుతిని చెప్పి పూర్తి చేస్తున్నారు. உயர்கள் எல்லா உலகமும் உடையவனே, குயில்கள் சோலை தென்குருகூர் சிடகோபன் செயலில் சொல்லி செய்மாலை ஆயிரத்துள் இப்பத்தும் உயிரன் மேலாக்கை ఓనిడై ఓజివిక్కుమే. కాబట్టి ఈ 11 పాసురాలు కూడా మనకి శరీర సంబంధాన్ని పోగొట్టి మోక్షాన్ని అనుగ్రహిస్తాయి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని, తిరువాయిమొഴി యొక్క వైశిష్ట్యాన్ని మనకి నమ్మాళ్వార్లు ఈ పాసురాలలో అనుగ్రహించారు. దీని తర్వాత ఆచార్య త్రయం అందించినటువంటి దాన్ని ఒక 10 నిమిషాలు రేపు ముందు చెప్పేసుకుని తర్వాత ఒజివిల్ కాలం వెళ్ళామనేటువంటి తిరుమలేశుని యొక్క పాదాలని ఎలా ఆశ్రయించాలో, ఎలా సేవ చేయాలో చెప్పుకునేటువంటి అద్భుత తిరువాయిమొழிలో ప్రవేశిద్దాం. దేవేశం కోలనాథం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన చ సహకురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదురుద్యామనార్యౌ మమ హృది నిదే రామ பத்மாட்சநாதான் திருவருண்மார் ஸ்ரேனை முதலி செடகோபன்னாதமனு சேரையக்கொண்ட மணக்கால் நம்பி சென்றாமாட வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாமிதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி இருகண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழத்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்னன்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே ஸ்ரீசைலே சதயா பாத்திரம் தெய்வத்யாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யா ஜாமாதரம் மனம் வாழி திருவாய்மொழி பிள்ளை மாதக வாழ்வாழும் மனுவாழ மாமனேன வாழியவன் மாறும் திருவாய்மொழி பருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சீர். ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாதசேவா பிராப்தாகில திரவிட வேத ரகஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே. கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடார்ய தனோபவம் வேதாந்தாச்சாரிய சசிஷ்யம் உடைவல்லுமஹம் பஜே. ஸ்ரீமத் வெங்கடரங்கார்ய சிஷ்யம் சசிஷ்ய சேவதி ஸ்ரீ லக்ஷ்மணார்ய விபுதம் சம்ஸ்ரயே தீவிதித்தயே. ஓம் அஸ்மத் குருப்யோ நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண.